Hello everyone, this is Dr. Madhuri, founder of Oxy Dental, which is located near JN2 Metro, Hyderabad. ఈ రోజు మనము రూట్ కెనాల్ చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ క్యాప్ వేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్యాప్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ విధంగా క్యాప్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా తెలుసుకుందాము. సో మనందరికీ తెలుసు, ఒక 10 మంది డెంటల్ ప్రాబ్లంతో వచ్చారంటే దాదాపు 7 to 8 పీపుల్కి రూట్ కెనాల్ ప్రాబ్లమే ఉంటుంది. ఎందుకు అంటే సో వాళ్ళు ఎర్లీగా రావాలి అని తెలియక నెగ్లిజెన్సీ కావచ్చు, టైం లేకపోవచ్చు, ఏదైనా రీజన్ వల్ల అది థర్డ్ లేయర్కి వెళ్ళినప్పుడు లేదంటే నొప్పి వచ్చినప్పుడే వస్తారు. సో అలాంటి వాళ్ళకి పన్ను సేవ్ చేయడానికి మేము చేసే ట్రీట్మెంట్ రూట్ కెనాల్. ఆ రూట్ కెనాల్ చేసిన తర్వాత అది స్ట్రెంగ్త్ ఆల్రెడీ లాస్ అయ్యి ఉంటుంది కాబట్టి దానికి ప్రొటెక్షన్గా క్యాప్ అనేది వేస్తాం. సో ఇప్పుడు మనం క్యాప్ వేయగానే అంటే క్యాప్ వేసిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ థింగ్, ఏ డెంటిస్ట్ అయినా క్యాప్ ఫిట్ చేయగానే మనకు ఒక కాటన్ రోల్ పెట్టి దాని మీద ఒక అర్ధగంట నొక్కి ఉంచమని చెప్తారు. ఎందుకు అలా ఉంచమంటారు అంటే సో అలా ఆ ప్రెషర్ వల్ల అది కూర్చోవాల్సిన పొజిషన్లో ప్రాపర్గా సీట్ అయి ఉండటానికి అలా చెప్తాం అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా ప్రెస్ చేసి ఉంచాలి. సో ఒక 1 అవర్ పాటు ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ తీసుకోకూడదు. అండ్ థర్డ్ థింగ్, ఒక 24 అవర్స్ వరకు అటువైపు తినకపోతే మంచిది. ఎందుకు అంటే జస్ట్ కొత్తగా ఒక న్యూ థింగ్ మన ఓరల్ క్యావిటీలోకి వచ్చింది కాబట్టి అది కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది కాబట్టి ఒక 24 అవర్స్ అటు నుంచి నవలకుండా ఉంటే మంచిది. అండ్ ఫోర్త్ థింగ్, మీరు ఏదైతే క్యాప్ పెట్టించుకున్నారో ఏదో ఒక హెవీగా లేదంటే కొద్దిగా ఇబ్బందిగా ఒక 3 డేస్ పాటు ఉండొచ్చు. 3 డేస్ తర్వాత కూడా మీకు ఇబ్బంది ఉంది అంటే అప్పుడు మీ ఎవరైతే క్యాప్ పెట్టారో ఆ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి దాని మీద హై పాయింట్ అంటే మనకి క్యాప్ ఉండాల్సిన హైట్ కంటే ఎక్కువ ఉండటం వల్ల నొప్పి రావచ్చు, లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందేమని ఫైండ్ చేయాలన్నమాట. ఫిఫ్త్ థింగ్, ఒక వారం పాటు చాలా డైలీ తినే మన దోశ, ఇడ్లీ, రైస్ అలాంటివి తినొచ్చు. ఒక హార్డ్ సబ్స్టెన్సెస్ అనేది చిన్నగా ఒక 1 వీక్ తర్వాత మనము ప్రాక్టీస్ అనేది చేయించాలన్నమాట. ఫస్ట్ పెట్టగానే హార్డ్ థింగ్ తినటము, గట్టిగా నవలటము చేయకపోవటం మంచిదన్నమాట. సో దీస్ ఆర్ ద ప్రికాషన్స్ వీ షుడ్ టేక్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫిక్సేషన్ ఆఫ్ క్యాప్. తర్వాత జనరల్గా అంటే రొటీన్గా 1 వీక్ అయిపోయింది, రొటీన్గా ఆ క్యాప్ పెట్టుకున్న తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, చాలామంది అటువైపు క్యాప్ ఉంది, ఆర్టిఫిషియల్ థింగ్ ఉంది అని ఇంకొక వైపు ఎక్కువగా నవ్వులుతూ ఉంటారు. సో ఇంకొక వైపు ఎక్కువగా నవ్వటం వల్ల అటువైపు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే 2 వైపులా డెంటల్ ప్రాబ్లం ఉండి ఏదైనా రీజన్ వల్ల కొంతమంది ఒకటే సైడ్ ట్రీట్మెంట్ చేయించుకొని ఇంకొక సైడ్ ట్రీట్మెంట్ చేయించుకోరు. అప్పుడు ఏం చేస్తారంటే క్యాప్ పెట్టిన వైపే ఎక్కువ నవ్వులుతూ ఉంటారు. దానివల్ల కూడా ప్రాబ్లమే. సో ఒకటి, ఇద్దరు చేయాల్సిన పని ఒక్కరు చేస్తే ఎంత స్ట్రెస్ ఉంటుందో ఆ క్యాప్కి ఎంత స్ట్రెస్ ఉంటుంది. అదే కాకుండా మెయిన్ థింగ్, ఇక్కడ దవడ జాయింట్ అంటే టీఎంజే జాయింట్ అని ఉంటుంది. ఓన్లీ సింగిల్ సైడ్ నవ్వడం వల్ల ఆ టీఎంజే జాయింట్కి ఇబ్బందులు రావచ్చు అనమాట. ఒకసారి టీఎంజే జాయింట్కి కనుక ఇబ్బందులు వస్తే అవి మళ్ళీ రిపేర్ చేయడానికి ఉండదు కాబట్టి మనం బోత్ సైడ్స్ తినేటట్టు మనం అలవాటు చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, కొంతమంది క్యాప్ ఉందని అటువైపు సరిగ్గా బ్రష్ చేసుకోకపోవటం కూడా ఉంటుందన్నమాట. అలా బ్రష్ చేసుకోకుండా అక్కడ ఫ్లాస్ చేసుకోకుండా సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా మళ్ళీ ఆ క్యాప్కి డ్యామేజ్ రావచ్చు, అక్కడ ఉన్న చిగురికైనా ఇబ్బంది కావచ్చు, లేదంటే పక్కన ఉన్న పళ్ళకైనా ఇబ్బంది అవుతుంది. సో అది క్యాపే కానీ మీరు రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక 6 months to 1 yearకి ఒకసారి డెంటిస్ట్ని కలవాలన్నమాట. ఆ కలవటం వల్ల మీకు పెట్టించిన క్యాప్ అది ప్రాపర్గా ఉందా, లేదు అక్కడ ఫుడ్ లాడ్జ్మెంట్ ఏమైనా అవుతుందా, లేదంటే మీరు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నారా అనేది మేము చూస్తామన్నమాట. దీంతోపాటు ఇప్పుడు క్యాప్ సెలెక్షన్ అనేది ఎలా చేసుకోవాలంటే ఒక యంగేజ్ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ క్యాప్ అంటే మనం జిర్కోనియం క్యాప్ వెళ్ళొచ్చు. ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళు వెదర్ డిఎంఎల్ఎస్ ఆర్ జిర్కోనియం డిపెండింగ్ అపాన్ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్ డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఆక్సీ డెంటల్లో మీరు ఏదైనా రూట్ కెనాల్ వల్ల కావచ్చు, లేదంటే పన్ను మిస్సింగ్ వల్ల కావచ్చు, ఏదైనా క్యాప్ అవసరం పడితే మీ ఏజ్ గ్రూప్ని బట్టి, మీకున్న సిచ్యువేషన్ బట్టి, దాంతోపాటు కొంతమందికి బ్రక్సిజం అంటే నైట్ పూట పళ్ళు కొరుక్కునే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఎటువంటి క్యాప్ అయితే బెటరు అదనేది సజెషన్ అనేది చేయటం అనేది జరిగిద్ది అనమాట. సో జనరల్గా మీరు కనుక మేము చెప్పినట్టు ఈ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇమీడియట్గా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, తర్వాత పోస్ట్ ఆప్ అంటే తర్వాత రెగ్యులర్గా చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అంటే బ్రషింగ్, ఫ్లాసింగ్ అవన్నీ చేయటం వల్ల మినిమం ఒక 15 to 20 years వరకు అయితే క్యాప్ లైఫ్ ఉంటుంది.